వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఇక ప్రస్తుతం మనం ఎంజీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇప్పటికే సంక్రాంతి పండుగ మొదలు కావడంతో ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే బస్ స్టాప్లోనే కనిపిస్తుంది. ఇసుకేస్తే రాళ్ళంత జనంగా ఇక్కడైతే మనం చూడొచ్చు, స్క్రీన్ పైన విజువల్స్ అయితే చూడొచ్చు. ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారు. ఇక ఇప్పటికే పండగ వాతావరణం స్టార్ట్ అవడంతో ఈ 2-3 రోజులు పండుగ ఉండడంతో ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఈ యొక్క ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలియజేస్తుంది. అలాగే ఆర్టీసీ యాజమాన్యం ఏమంటున్నారంటే ఈ యొక్క పండగకి ఎవరైతే ప్రయాణిస్తున్నారో ముఖ్యంగా మోస్ట్లీ లేడీసే ఉంటున్నారంటున్నారు. దాని యొక్క కారణం కూడా ఏంటంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాని ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారని కూడా ఆర్టీసీ యాజమాన్యం మనతో ఇప్పుడు చెప్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఎంతోమంది పబ్లిక్ అయితే ప్రజెంట్ ఈ ఎంజీ బస్ స్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వారి సొంత గూటికి చేరే ప్రయాణంలో వాళ్ళైతే ఉన్నారు. ఇక యాజమాన్యం ఏం తెలియజేస్తుందంటే ఇప్పటికే ఉన్నటువంటి ఇబ్బందులను తప్పించడానికి ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలు తీసుకుంటూ ప్రత్యేక బస్సులను అలాగే ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆర్టీసీ యాజమాన్యం మనతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఎంజీ బస్ స్టాండ్ ఉన్నాం కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ప్రభుత్వం అన్నట్టుగా స్పెషల్ బస్ కూడా ఏర్పాటు చేసిందా, మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాక ఈ యొక్క ప్రయాణికులు ఎక్కువయ్యారు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ మహిళలకు ఫ్రీ ఉచిత సౌకర్యం చేయడం వల్ల చాలామంది ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ చూపి అందరు ఎంజీబీఎస్కి వస్తున్నారు. ఇక్కడి నుంచి ఆర్టీసీ సంస్థ స్పెషల్ బస్సులు పెట్టి వాళ్ళను సౌకర్యవంతంగా అన్ని బస్సులలో కూర్చోబెట్టి పంపిస్తున్నాం. ఇది మేము చేసే సర్వీస్. ప్లస్ అన్ని పండుగల కన్నా ఈ పండుగ ఎందుకు వచ్చిందంటే ఉచిత ప్రయాణం వల్ల మహాలక్ష్మి స్కీమ్ వల్ల చాలామంది అందరూ అట్రాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు సొంత వెహికల్స్ పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మేము కూడా బస్సులను 4500 బస్సులు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తూ అందరికీ సౌకర్యం చేస్తూ 24 అవర్స్ అవైలబుల్గా సర్వీస్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న క్రౌడ్. ఈరోజు రేపు 2 రోజులు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు బస్సులు ప్లస్ సౌకర్యాలు ప్లస్ సిబ్బంది అందరం 24 గంటలు కష్టపడి అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నాం. సార్, అంటే ఇంతకుముందు ఫెస్టివల్ టైంలో చూసుకుంటే ఈ స్కీమ్ రాకముందు ఇంతమంది ట్రావెల్ చేశారంట కదా, పండగలకి ఇంతమంది ట్రావెల్ చేశారా? అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఏముందంటే 20 to 30% మహిళలు ఎక్కువ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సొంత వెహికల్ వేసుకొని ఊర్లలో పోయేవాళ్ళు. ఈ సంక్రాంతి అనేది కంపల్సరీ మహిళలు కంపల్సరీ విలేజ్ ప్రయాణం చేస్తారు. దాంట్లో ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీ ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. మహిళ ఫ్రీ ట్రావెల్ వలన ఇది ప్రభుత్వం కల్పించిన దాన్ని కాబట్టి దాని తగ్గట్టుగా అనువుగా బస్సులను కూడా అవైలబుల్ కూడా చేశాం.